Hi all, today we are going to discuss about different types of intakes. So మనము ఏ కంట్రీస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇంటేక్స్ ఉన్నాయి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ కమింగ్ టు యూఎస్ఏలో మనకి 3 ఇంటేక్స్ ఉంటాయి, విచ్ ఇస్ లైక్ ఫాల్ ఇంటేక్, స్ప్రింగ్ ఇంటేక్ అండ్ సమ్మర్ ఇంటేక్. సో ఫాల్ ఇంటేక్ ఏమో మనకి సెప్టెంబర్లో ఉంటుంది, స్ప్రింగ్ ఇంటేక్ ఏమో జనవరిలో ఉంటుంది అండ్ సమ్మర్ ఇంటేక్ వచ్చేసి మేలో ఉంటుంది. సో దీంట్లో మెయిన్ థింగ్ యూఎస్ఏలో ఏంటంటే మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామినేషన్స్ లైక్ ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు. సో అండ్ మీకు యూఎస్కి ఎప్పుడైనా కానీ ప్రాసెస్ 6 months ప్రియార్గా స్టార్ట్ పెట్టుకోవాలి. సో మీ ఇంటేక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఇంటేక్ టైమింగ్ చూసుకొని ఆ మంత్ కన్నా ప్రియార్ టు 6 months ముందు నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీ ప్రాసెస్ అనేది హర్డల్ ఫ్రీ, కొంచెం ఈజీగా అవుతుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంటేక్ వచ్చేసి మనకి ఫాల్ ఇంటేక్ అండ్ దీంట్లో వీసా సక్సెస్ రేట్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 100% ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ వెన్ కమింగ్ టు యూకే, అండ్ యూకేకి మనకి ఎలాంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామినేషన్ అవసరం లేదు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. అండ్ కమింగ్ టు ద యూకే మనకి ఇందులో మొత్తం 3 ఇంటేక్స్ ఉంటాయి. సో విచ్ ఇస్ ఫాల్ ఇంటేక్, స్ప్రింగ్ ఇంటేక్ అండ్ సమ్మర్ ఇంటేక్, సేమ్ యాజ్ యూజువల్. అండ్ యూకేకి కూడా మనకి సెప్టెంబర్ ఇంటేక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా ఎక్కువ సెప్టెంబర్ ఇంటేక్ ఆప్ట్ చేసుకుంటారు. అండ్ వెన్ కమింగ్ టు యూకే మనకి యూకేలో ఎలా అంటే ఈవెన్ బిఫోర్ లైక్ 3 to 4 months ముందే మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. లైక్ 3 months ఇస్ లైక్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూకే ప్రాసెస్. అండ్ వెన్ కమింగ్ టు కెనడా, మనకి కెనడాలో వచ్చేసి 3 ఇంటేక్స్ ఉంటాయి యాజ్ యూజువల్, విచ్ ఇస్ లైక్ ఫాల్ ఇంటేక్, స్ప్రింగ్ ఇంటేక్ అండ్ సమ్మర్ ఇంటేక్. అండ్ ఫాల్ ఇంటేక్ లైక్ సెప్టెంబర్, స్ప్రింగ్ ఇంటేక్ జనవరి అండ్ సమ్మర్ ఇంటేక్ స్టార్ట్స్ ఫ్రమ్ లైక్ మే. అండ్ కెనడాకి మనకి 6 months ముందే అడ్మిషన్స్ అనేది క్లోజ్ అవుతాయి. సో ఎప్పుడైనా ప్రాసెస్ చేసుకునే ముందు బీ కేర్ఫుల్ దట్ 6 months ముందు అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి మీరు ప్రాపర్గా సార్ట్ అవుట్ చేసుకొని ఎప్పుడు అడ్మిషన్ స్టార్ట్ చేసుకోవాలనేది చూసుకోండి. అండ్ కెనడాకి మనకి ఐఎల్స్ అనేది మ్యాండేటరీ, వేరస్ మనకి ఐఎల్స్లో ఓవరాల్ స్కోర్ 6.5 ఉండాలి అండ్ ఈచ్ బ్యాండ్ వచ్చేసి మినిమం 6 ఉండాలి. అండ్ వెన్ మూవింగ్ ఓవర్ టు ఆస్ట్రేలియాలో మనకి 3 ఇంటేక్స్ ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ ఫిబ్రవరి, జులై అండ్ నవంబర్. సో ఆస్ట్రేలియాకి కూడా మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకునే ముందు కంపల్సరీ లైక్ 3 to 4 months ప్రియార్గా స్టార్ట్ చేసుకోవాలి. లైక్ అట్లీస్ట్ 4 months ఆఫ్ టైమ్ ఇస్ లైక్ నెసెసరీ అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాకి మనకి ఫినాన్షియల్స్ అనేది ఇట్ రియలీ ప్లేస్ అ కీ రోల్. సో ఫినాన్షియల్స్ చాలా ప్రాపర్గా మనం మెయింటైన్ చేయాలి. సో దానికోసమన్నా మనం కొంచెం ప్రియార్ టు 4 months అనేది మనము స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెన్ కమింగ్ ఓవర్ టు ద యూరోపియన్ కంట్రీస్, సో యూరోపియన్ కంట్రీస్లో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ కంట్రీ వీఆర్ చూసింగ్. మనకి నార్మల్గా అయితే యూరోపియన్ కంట్రీస్కి ఫాల్ ఇంటేక్ అండ్ స్ప్రింగ్ ఇంటేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ యూరోపియన్ కంట్రీస్లో మెయిన్గా ఇఫ్ వీఆర్ కంపేరింగ్ విత్ ఇటలీకి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఆ ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ 1 ఇంటేక్ ఉంటుంది, విచ్ ఇస్ లైక్ ఫాల్ ఇంటేక్, సెప్టెంబర్ ఇంటేక్ కోసం. ఓకే, సో ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ లైక్ ఇంటేక్స్ అండ్ ఆల్, మేము ఈ ఇన్ఫర్మేషన్ మెయిన్గా ఎందుకు ఇస్తున్నామంటే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేసుకునే ముందు ఇవన్నీ పాయింట్స్ అనేది కన్సిడరేషన్కి తీసుకోకుండా వాళ్ళ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు డాక్యుమెంట్స్ లేకపోతే టైం ప్రాపర్గా లేకుండా వాళ్ళకి చాలా హర్డల్స్ అనేది ఫేస్ చేస్తారు. సో అలాంటి హర్డల్స్ ఫేస్ చేయొద్దని చెప్పి మేము ఫస్ట్ ఏ ఇంటేక్స్కి ఎంత టైం ఉంటుంది, ఏ కంట్రీకి ఎంత టైం మీకు పడుతుంది అనేది ప్రాపర్గా చెప్పాము. అండ్ ఈవెన్ అది కూడా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టూడెంట్ డిగ్రీ చేస్తున్నారు అనుకోండి, సో డిగ్రీ చేసేటప్పుడు మీరు మీ 3rd yearలో ఎప్పుడంటే మీ 3rd years ఇమీడియట్గా స్టార్ట్ అయిన స్టార్టింగ్ నుంచే మీరు మీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. లైక్ ఏ కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలి అవన్నీ పాయింట్స్ కూడా మీరు ముందే చూస్ చేసుకున్నారు అనుకోండి, లైక్ 1 yearలో మీ బై ద టైం మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపు మీకు మీ ఏ కంట్రీ అనేది మీరు చూస్ చేసుకుంటారు, ఏ ఎగ్జామినేషన్స్ రాయాలి, వారికి ట్రైనింగ్స్ కూడా తీసుకుంటారు. సో దట్ మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు. బై ద టైమ్ ఆఫ్ యువర్ ఇంటేక్ స్టార్ట్స్ మీరు అడ్మిషన్స్ అవన్నీ కూడా చాలా ప్రాపర్గా చేసుకోవచ్చు. సో అండ్ ఇఫ్ కంపేర్ టు బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ స్టూడెంట్స్ కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది 3-2 లేకపోతే 4-1 లోపు మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడం కానీ ఏదన్నా కానీ సరే, మీరు ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలి, యూఎస్ఏకి కానీ, యూకేకి కానీ, కెనడాకి కానీ ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలి అవన్నీ కూడా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి. సో ద సజెషన్ వాట్ వీఆర్ గివింగ్ ఇస్ దట్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఏ కంట్రీకైనా అప్రోచ్ అయ్యే ముందు, లైక్ ఏ కంట్రీకి వెళ్ళాలో ఏంటో చూసుకునే ముందు మేక్ షూర్ దట్ యూఆర్ స్టార్టింగ్ యువర్ ప్రాసెస్ ఈవెన్ బిఫోర్ 1 year ముందే మీరు కన్సల్టెన్సీని చూస్ చేసుకొని ఏ కంట్రీయో చూస్ చేసుకొని లైక్ దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ మీ ఫేవరెట్ యూనివర్సిటీస్కి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చూసుకొని దాని ప్రకారం ప్రాసెస్ చేసుకోండి. థ్యాంక్ యూ.